శుక్రవారం ప్రార్థనకు రావటం వల్ల మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి, ఇతరులకి మనకి తేడా ఏముంది, ఇది తెలియకే చాలామంది ఏం చేస్తున్నారంటే వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కొన్ని రోజులు వస్తారు, దేవుడు మాకేమీ చేయలేదు అనుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, వాళ్ళ ఆ ఆలోచన తప్పు, ఆ ఆలోచన విధానం కరెక్ట్ కాదు. దేవుని దగ్గరికి వచ్చి దేవుడు నీకు ఏమి ఇవ్వలేదని కాదు, నువ్వు దేవునితో ఎలా ఉన్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవుని విషయంలో ఎలా ఉంటున్నావు, దేవుని విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా, లేకపోతే ఆయన నమ్మకత్వాన్ని నువ్వు పొందలేకపోతే దేవుడు నీకు కూడా నమ్మకంగా కనబడ్డాయన, ఆయన నమ్మదగిన దేవుడు అని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని విలువైనటువంటి ఆశీర్వాదాలు పొందటానికి మనం దేవుని దగ్గర చాలా శ్రద్ధతో కనిపెట్టాలి, చాలా వినయంతో కనిపెట్టాలి. మనలో ఎంత మాత్రం కూడా అతిశయం ఉండకూడదు, దేవుడే మనకు అతిశయంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో కృంగిపోయే పరిస్థితులు వస్తాయి, మనం చాలా బలహీనపడే పరిస్థితులు వస్తాయి, చాలాసార్లు వేదనలో ఉన్న పరిస్థితులు వస్తాయి. కొన్ని విషయాలు మనల్ని చాలా కృంగదీసేస్తాయి. సడన్గా ఏదో ఒక వార్త, సడన్గా ఏదో ఒక మనల్ని బాధపెట్టే విషయాన్ని మనం విన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇక మా లైఫ్ అయిపోయిందేమో, మా జీవితం అయిపోయిందేమో అనేటువంటి విధానంలోకి మనం వెళ్ళిపోతాం. అక్కడే మనం ఏం చేయాలంటే, మనం దేవుని పిల్లలం, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా మాకు విడుదల ఉందని మనం నమ్మాలి. అన్ని విషయాల్లో కూడా దేవుని బిడ్డలారా, ఆర్థిక విషయాలే కాదు, ఆరోగ్య విషయాలే కాదు, లేకపోతే మీ బిడ్డల విషయాలే కాదు, లేకపోతే సంతాన విషయాలే కాదు, ఎనీథింగ్ ఏదైనా నీకు అవసరమైంది ఏదైనా అది ఒకవేళ ఇక్కడ నా ద్వారా మీరు వినకపోవచ్చు, కానీ మీ అవసరత మీకే తెలుసు, నా అవసరత నాకే తెలుసు. వాటిని దేని విషయంలో అయితే నువ్వు కొద్ది ఉందో లోటు ఉందో దాన్ని నువ్వు దేవుని నమ్మితే నీ దేవుడు ఆయన నీకు ఖచ్చితంగా దాన్ని దయచేసి తీరుతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని విషయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సత్యాలు ఎప్పుడు కూడా దేవుని పిల్లలు చాలా తగ్గించుకుని ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించే కొద్ది, దేవుడు మనల్ని దీవించే కొద్ది మనం ఎంత వినయముగా ఉంటే, ఎంత తగ్గించుకుని ఉంటే దేవుడు మనల్ని అంతగా పైకెత్తుతాడు. ఈ రోజుల్లో చాలా విషయాల్లో మనం ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఒక్కొక్కసారి జరుగుతున్న విషయాలు, దేవుడు మనకి దయచేస్తున్నటువంటి ఆశీర్వాదాలు మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని అతిశయపడేటట్టు చేస్తాయి. అతిశయం దేవుని ఉద్దేశం కాదు. ఎవరైనా అతిశయపడితే వారు దేవుని బట్టి అతిశయపడాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కనుక, దేవుని మనం నమ్ముకున్నాం కనుక, దేవుని ద్వారా మనం దీవించబడతాం కనుక. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు గురించి మీరందరికీ తెలుసు. చాలాసార్లు వాక్యం ఎన్నిసార్లు విన్నా మీరు మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క తీరని కోరికను, ఇది తీరదు అనుకున్న దాన్ని కూడా దేవుడు తీర్చగలడు అని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని దయచేస్తాడు. కాబట్టి అంచేత దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపు జీవితాన్ని చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి విషయాలు ఆయన జీవితంలో జరిగినాయి. ఈ రోజున మాకు ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు ఒకవేళ అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్నాయేమో, సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ కఠినమైన మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఆ పరిస్థితులు వెళ్ళవలసి వస్తుంది. నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పుడే ఎలా ఉండాలంటే దేవుని మీద నీకు ఇంకా విశ్వాసం పెరుగుతూ ఉండాలి, నమ్మకం పెరుగుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నమ్మకత్వాన్ని నువ్వు కనపరుస్తూ ఉంటావో దేవుడు తొందరగా నీ దగ్గరికి వచ్చి నీ ప్రతి ఆలోచనని కూడా, ఆశను కూడా దేవుడు తీరుస్తాడు. యోసేపు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన అన్నదమ్ములు వాళ్ళు ఏం చేశారంటే అతను కళ్ళ బట్టి వాళ్ళు చేసే లోపాలని ఆ తండ్రికి తెలియజేస్తున్నాడని చెప్పి ఏం చేశారంటే యోసేపు ఇచ్చేసాను ఇచ్చే బాబు. మరి ఏం చేశారంటే యోసేపుని చంపేద్దాం అనుకున్నారు. ముందు ఏమనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. ఎవరాళ్ళు? అన్నదమ్ములే, బయట వాళ్ళు కాదు వీళ్ళు. యాకోబుకి ఎంతమంది కుమారులు అమ్మా? 12 మంది కుమారులు. ఈ 12 మందిలో 11 మంది ఏమనుకున్నారంటే యోసేపుని ఏం చేయాలి? 11 మంది కాదు 10 మంది. ఎఫ్రాయిము అందులో లేడు,
10 మంది ఏం చేద్దాం అనుకున్నారంటే యోసేపుని చంపేద్దాం అనుకున్నా. పెద్దవాడైనటువంటి ఆ రూబేను ఏమన్నాడంటే ఈయన చంపేయడం ఎందుకు, చిన్నోడు అంచేత ఆ గోతులో పడేద్దామన్నారు. గోతులో పడేద్దామన్నారు. గోతులో పడేశారు. గోతులో పడేసిన తర్వాత చాలాసేపు చూశారు. కొంతసేపు అయిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారంటే ఇష్మాయేలీలు కొంతమంది ఆ ఒంటెలు నేసుకున్నట్టు వస్తున్నారు. అప్పుడు వారికి ఆలోచన వచ్చింది, ఈయన అనవసరంగా ఈ గోతులో వేసి ఉంచేస్తే ఏ క్రూరమో వచ్చి చంపేస్తుంది, వీళ్ళకి అమ్మేద్దాం అనుకున్నాడు. మీకు ఈ కుర్రాన్ని ఏం చేద్దాం అనుకున్నారు, అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మేద్దాం అనుకున్న గోతుల నుంచి అతను పైకి తీశారు. వాళ్ళు వచ్చిన తర్వాత బేరం పెట్టారు. బేరం పెట్టి ఇతను మీకు ఒక బానిసగా ఇచ్చేస్తా. ఆ రోజుల్లో బానిసలు ఉండేవారు. బానిసలు వాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కునేవారు. బానిసలను ఏం చేసేవారు, కొనుక్కునేవారు. కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులన్నీ కూడా చేయాలి. దేవుని బిడ్డలారా, ఆ ఇంటి పనులన్నీ కూడా అక్కడ నేను చెయ్యను, నాకు బాగోలేదు, నేను చెయ్యలేను అంటా కావదు. మనం బాగోలేదంటే వాళ్ళు మన మీదేమీ జాలి పడరు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నది ఎంత కొనుక్కున్నారు యోసేపుని అని అంటే 20 వెండి నాణేలు కొనుక్కున్నారు. ఆ వెండి నాణేలకి 20 వెండి నాణేలు కొనుక్కున్నారు. 20 వెండి నాణేలకు అమ్మబడినటువంటి యోసేపు తీసుకెళ్ళిపోయారు. ఐగుప్తు దేశం తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంకో బేరం పెట్టారు. వాళ్ళు ఇంకొక బేరం పెట్టారు. తీసుకోండి అని. స్తోత్రం, హల్లెలూయా. అలా మీరు తాగుతూ వినండి, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి. వాళ్ళు ఇంకో బేరం పెట్టి ఏం చేశారంటే ఇష్మాయేలు ఆ పోతిఫరే అనేటువంటి ఆ ఐగుప్తు రాజు యొక్క రాజదేవ సంరక్షణ అనేటువంటి ఆయనకి అతన్ని ఏం చేశారంటే అమ్మేశారు. మీరు తాగుతూ వినాలి, డ్రింక్ చూస్తూ కాదు, నా వైపు చూస్తూ డ్రింక్ తాగుతూ వినాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్కడ నరసింగేడి భోంచేసి వెళ్ళిపోతున్నాడు అలాగా. సరే సరే, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎన్నో బేరమైంది యోసేపు, ఎన్నో బేరం పెట్టారు. ఇప్పుడు రెండో బేరం పెట్టారు. ఓ బేరం అయిపోయింది. అంటే ఇప్పుడు ఏ బేరం ఇది, ఏ బేరం అంటారు దీన్ని అమ్మా, ఎవరు మారు బేరం. వాళ్ళు అక్కడ కొని ఏం చేస్తున్నారు, దీన్ని ఇతన్ని ఇంకొకరికి అమ్మేస్తున్నారు. అంటే అమ్మినప్పుడు ఏం చేస్తారు, 20 వెండి నాణేలు కొన్నవాళ్ళు 15 వెండి నాణేలకు అమ్ముతారా అమ్మ, 15 వెండి నాణేలకు అమ్ముతారా? మారుబేరం చేసే వాళ్ళు ఏం చేస్తారు నాన్న, ఇంకా లాభానికి అమ్ముకుంటారు తప్ప నష్టానికి అమ్మరు. అంచేత యోసేపు మళ్ళీ ఏం చేపట్టాడంటే ఐగుప్తుడైన పోతిఫర్కి అమ్మబడ్డాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే దేవుని పిల్లలు కూడా సేమ్ యోసేపు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభువు కూడా ఇస్కరియోతు యోధా ద్వారా ఏం చేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు. ఎన్ని నాణేలకు అమ్మారు యోసేపుని అమ్మ, ఎన్ని నాణేలకి అమ్మ? ఇంకా యోసేపు 20, యేసు ప్రభు 30, ఇంకో 10 ఎక్కువ. పెద్ద విలువేమి కూడా కాదు. 20కి 30కి పెద్ద తేడా ఉంటే 10 నాణేలు, 10 వెండి నాణేలు. ఆ కాలంలో ఒక వెండి నాణ్యమైనా చాలా విలువే. అమ్మి వేయబడ్డాడు. ఆ ఇంట్లో ఉంటున్నాడు యోసేపు. పోతిఫర్ ఇంట్లో ఉంటున్నాడు. ఇక్కడే అసలైనటువంటి రహస్యం దాగం. నేను మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించలేదు అని మీరు అనుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒకేసారి ఉన్నతమైనటువంటి ఎత్తికెత్తడు. నిన్నెప్పుడు కూడా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. కొంచెం కొంచెంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆ చిన్న ఆశీర్వాదాన్ని నువ్వు గుర్తుపట్టగలగాలి. అమ్మ, ఆశీర్వాదాన్ని ఏం చేయగలగాలి? నువ్వు చాలా పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తాడు. ఇది వరకు ఎప్పుడు నీ దీంట్లో డబ్బు నిలవలేదు, కానీ ఇప్పుడు అంత నిలవ ఉంది నీ దగ్గర, 100 రూపాయలు నిలవ ఉంది. అంటే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వటం ప్రారంభించాడు. ఆ 100 రూపాయలు మనం తీసుకున్నప్పుడు మరి 100ఏనా అని అనకూడదు. ఆ 100లోనే నమ్మకం ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడంటే మరొక 400 ఇస్తాడు. 100 + 400 ఎంత? 500. ఈ 500లో కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి.
దేవుని బిడ్డలకు నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. అంతేకాకుండా తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడల్లా మనం ఎప్పుడు కూడా దేవునికి తక్కువగా అనుకూలంగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డ యోసేపు యోసేపు ఐగుప్తీ ఇంట్లో ఉన్నాడు. చదువురా మాట చదువునాను. యోసేపును ఐగుప్తులో తీసుకొని వచ్చినప్పుడు ఫరోలకు ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు అయిన పోతీఫరాను ఐగుప్తీయుడు అతనిని ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. చదువు చూడండి. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయునింట దేవునికి స్తోత్రం. చదువు. యోసేపు అమ్మబడిన తర్వాత ఐగుప్తీయుడు అతను కొనుక్కున్న తర్వాత అతడు యోసేపు ఐగుప్తుని ఇంటి దగ్గర ఉన్నాడు. దేవుడు అతనికి తోడయుండెను కనుక దేవుడు అతనికి తోడయుండెను కనుక మళ్ళీ చదవమాట. దేవుని స్తోత్రం. అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తులో అతడు వర్ధిల్లుచు. వర్ధిల్లాలనే ఆశ ఇక్కడ అందరికీ ఉంది. ఆమె ఎంతమందికి లేదు? నాకు వర్ధిల్లాలని లేదండి, నేను దీవించబడాలని లేదు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? బహుశా ఎవరో కూడా ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా నీవు వద్దన్నా కానీ నిన్ను ఆశీర్వదించాలనే కోరిక కలిగిన వాడు దేవుడు. అమ్మ నువ్వు వద్దన్నా కానీ దేవుని ఉద్దేశం ఏంటి? నీవు దీవించబడాలనేది దేవుని కోరిక. దాన్ని మనం ఆపలేము అమ్మ, దాన్ని మనం ఏం చేయలేము, ఆపలేము. అందుచేత నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా అమ్మ దేవుడు నేనేం చేయాలనుకుంటున్నాడు? ఆశ ఈవేళ పని లేదు, ఎక్కడికి వెళ్ళాను, దేవుడు ఎక్కడో నీ కొరకు ఏం చేస్తుంటాడు? మంచి పనిని దాచించాడు. దేవుని స్తోత్రం. అలాగే చిన్ని గ్లోరీ మీకు కూడా మీకు ఏది అవసరమో దేవుని ఎడల మీరు కనపరుస్తున్న నమ్మకత్వం చాలా గొప్పది. చాలామంది బిడ్డలు వారు చిన్న చిన్న తక్కువ జీతంలోనే చాలా మన సంఘంలో బిడ్డలు ఎంత ఉన్నతంగా విశ్వాసాలు ఎదిగారంటే వారికి చాలా వారు నెలంతా కష్టపడితే 10,000 వస్తున్నాయి. ఆ 10,000లోనే 1,000 రూపాయలు తెచ్చి దేవునికి ఏం చేస్తున్నారు? ఇవ్వగలుగుతున్నారంటే దేవుడు కోరుకున్నది అదే. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ చేసే పరీక్షలో మనం ఎప్పుడైతే నెగ్గుతామో దేవుడు భౌతిక విషయాల్లో కూడా మనల్ని నెగ్గిస్తాడు. దేవుని స్తోత్రం. నేను అదే అన్నాను, నువ్వు ఏ అవసరతలో ఉన్నా నువ్వు అభివృద్ధి చెంది తీరతావు. దేవుని స్తోత్రం. దేవుడు అతనికి తోడై ఉండవు కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. చదవండి. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసనని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన దేవుని బిడ్డలారా, ఇది మీరున్న స్థలంలో, మీరున్న ఇంటి దగ్గర, మీరున్న గ్రామంలో మీ ఇరుగు పొరుగు వారు దేవుడు మీకు తోడై ఉండుట చూడాలి అనంటే మీరు దేవుని విషయంలో ఎంతో బాధ్యత కలిగి ఉండాలి. దేవుని విషయంలో మనం ఎప్పుడైతే బాధ్యత కలిగి ఉంటామో అప్పుడే మనం వర్ధలతో ప్రారంభిస్తాం. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన ఒక డ్రింక్ ఒకసారి ఒక చిన్న గుట్ట తీసుకోండి. మంచిది. దేవుని స్తోత్రం. ఇవాళ
అసలు ఈ వారం ఆపేద్దాం అనుకున్నాం, ఒక చిన్న ముందుకు వచ్చి మనందరి దాహం తీరుస్తున్నారు. దేవుని స్తోత్రం. నానా ఈ ఎండ కూడా తగ్గిపోయిందేమో అనుకున్నాం, కానీ ఇవాళ చాలా భయంకరంగా. అమ్మ నువ్వు చాలా చేసిన పని చాలా మంచిది. దేవుని స్తోత్రం. ఎందుకండి అమ్మ కాబట్టి దేవుడు బిడ్డలారా, నువ్వు ఉన్న స్థానం చాలా ప్రాముఖ్యమైనది. నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి ఈయన దేవుడు ఏమీ చేయలేదు అనకూడదు. అని మీకు అర్థమవుతుందా? ఒక్కోసారి బెన్సన్ అంటాడు, మేము ఈ సంఘాన్ని వెళ్ళినప్పటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు అంటాడు. నాకు అనిపిస్తుంది, బహుశా పెద్ద ఆశీర్వాదం ఏం కనపడలేదు అనిపిస్తుంది, కానీ ఉన్నదానిలోనే వాళ్ళు ఎంతో సంతృప్తిగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం. దేవుని ఆశీర్వాదం పైకి కనపడదు. దేవుని ఆశీర్వాదం ఏం చేయదు, పైకి నువ్వు వెతుకుదామంటే కనపడదు, అది నువ్వు చూద్దామంటే కనపడదు. ఎందుకంటే దేవుడు ఎవరి ఆశీర్వాదాన్ని కూడా పైకి కనపడినవాడు. కనబడితే మనకి ఏమొచ్చేద్దంటే ఏరుకోని టెంపర్లు వచ్చేస్తాయి మనకి. అమ్మ మనకేమొస్తుంది? అందులో దేవుడు ఎక్కడ నొక్కుపెట్టి ఉంచాలో స్మైలీ పెళ్లి చేశాడు, మళ్ళీ చూడడానికి నొక్కుపెట్టి ఉంచాడే. లేకపోతే ఏమవుతుంది, మనం ఏమవుతాం? మనకి చాలా అతిశయం అనేది అన్నీ వచ్చేద్ది. అది మీకు ఈరోజు ఈ పాఠం అదే. గుంటలోంచి తీసేడు కదా యోసేపుని, మళ్ళీ ప్రమాదం లేదని కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరాయి దేశంలో పరాయి ఇంకా ఉన్నాడు. ఎలాగా? బానిసలు. బానిసలుగా ఉన్నవాడిని పైకి లేవనెత్తగలిగిన దేవుడు అన్నీ ఉన్న మన పైకి ఎత్తలేడండి. మేము యలమంచిలో శ్రీ వాసవి టవర్స్, ఏంటది? శ్రీ వాసవి టవర్స్. అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటారు? ఇతను పాస్టర్. ఎవరితను? పాస్టర్స్ అంటే ఎలా ఉంటారో వాళ్ళందరూ బాగా తెలుసు, మనకు తెలియదేమో కానీ మీకు అర్థం. పాస్టర్స్ ఎలాగుంటారో అందులో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ మనసులో కూడా ఎలాగుందంటే ఈతను కూడా ఒక పాస్టరే. మేము కూడా దేవుని బిడ్డలారు, నేను అతిశయంతో చెప్పట్లేదు, వాస్తవాలు చెప్తున్నాను. మేము పెందుర్తిలో ఉన్నప్పుడు కూడా మేము మా చర్చికి బయలుదేరి వస్తుంటే, మేము బయటకు వస్తుంటే వాళ్ళందరూ కూడా సెల్లర్ దగ్గర కుర్చీలేసి కూర్చుంటారు. ఆదివారం ఖాళీ కదండి వాళ్ళకి, మనకి ఆదివారం పని, వాళ్ళకి ఆదివారం ఖాళీ. వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. నన్ను చూసి వాళ్ళు అనుకునేవారంటే ఈయన ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు అనుకునేవారంట. కానీ అడగటానికి ధైర్యంగా ముందుకు వచ్చి ఏం చేయలేకపోయారు, అడగలేకపోయారు. చాలా కాలమైన తర్వాత ఒకసారి ఆయన నన్ను ఆపి సార్ మీరు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారండి? స్టీల్ ప్లాంట్లో చేస్తున్నారా, లేకపోతే బిహెచ్పిలో చేస్తున్నారా, లేకపోతే ఇంకో పోర్టులో చేస్తున్నారని అడిగితే నేను ఏమీ కాదండి, నేను చర్చి పాస్తున్నాను. దత్తాల మొఖాలన్నీ మారిపోయింది. చర్చి పాస్తున్నకి ఇంత డిగ్నిటీ నన్ను మీకు అర్థమవుతుంది. మీరు కూడా అలా ఉంటుంది, మీ ఊర్లో మంచి డిగ్నిటీగా ఉండాలి. దేవుని స్తోత్రం. నన్ను మీకు అర్థమవుతుంది. ఈ చర్చి బయలుదేరి వస్తుంటే ఇక్కడ కూడా అలాగే చూస్తారా? అందులో ఉన్న వాళ్ళందరూ కాంటోళ్ళేనా? మందులో ఉన్న వాళ్ళందరూ కాంటోళ్ళు. మనం రాజులు, మన ఎవరం? మనం రాజులు. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? కాంటోళ్ళు గొప్పలా, రాజులు గొప్పలా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన రాజులు, యాజకులు, అంతేకాకుండా దేవుని సేవకులు, దేవుని పిల్లలు. మన డిగ్నిటీ లేదు. అది ఎప్పుడు వస్తుంది? దేవునికి మనము లోబడినప్పుడు వస్తుంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అంచెలంచెలుగా తీరుస్తాం. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తామంటే, నువ్వు మెట్టు ఎక్కావంటే రెండో మెట్టును ఎక్కాలంటే నీకు అవసరమైంది ఏంటంటే, నీకు దీనత్వం అవసరం, నీకు తగ్గింపు జీవితం అవసరం. నువ్వు చాలా తగ్గించుకుని వినయముగా ఉండటం అవసరం. ఎప్పుడైతే నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటావో, ఎప్పుడైతే వినయాన్ని కలిగి ఉంటావో, దేవుడు నిన్ను మళ్ళీ రెండో మెట్టు ఎక్కించడానికి రెడీగా ఉంటాడు. ఆయన దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందుచేత యోసేపు జీవితాన్ని దేవుడు మనకి ఆదర్శంగా ఉంచాడు. దేవుని స్తోత్రం. ఆయన జీవితంలో ఉన్న లక్షణం ఏంటంటే, ఎక్కడున్నా దేవుని పిల్లలకి దేవుడు ఏమై ఉంటారో తోడై ఉంటారు. దేవుని స్తోత్రం. మనము దేవునికి పిల్లలుగా బ్రతకగలిగితే, మాటలతో కాదు,
నేను సేవకుందండి అంటే అదలపోమంటారు మనం దేవుని పిల్లలు అన్నవాళ్ళతో చాలా అసలు సంఘంలో నేను లేకపోతే ప్యాడ్స్ ఎవరు ప్లే చేస్తారండి, నేను లేకపోతే తాళాలు ఎవరు చేస్తారండి సమయాలు అన్నాడు అనుకో. నేను సరదాగా అన్నాను. దేవుడు మనల్ని ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత మనం ఏం చేయాలి? నమ్మకంగా పనిచేయాలి. నమ్మకత్వమే మన అభివృద్ధికి మూలం. దేవుని స్తోత్రం. నమ్మకత్వానికి దేవుడు జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. యోసేపు పోతీఫరు ఇంట నమ్మకంగా ఉన్నాడు. సమస్యలు లేవని కాదు, యోసేపుని ఆ యజమాని ఎంతగా ప్రేమిస్తాడంటే దేవుడు అతనికి తోడై ఉండుటంట చూశాడంట. దేవుడు అతనికి ఎవరితో యోసేపుకి దేవుడు తోడై ఉండుట పోతీఫరు చూసి, చదవమ్మా, ఇంటిలో ఏముందో ఏమి లేదో కూడా పట్టించుకోలేదంటే. చదవను. అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగదు. కనుక అతని వద్ద పరిచర్య చేయువాడా ఆయన దేవునికి ఇస్తాం. నేను మాట చెప్తున్నాను, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే నీ మీద వాళ్ళకి జాలి కలగాల్సిందే. దేవుని ఇస్తాం. నీ మీద వాళ్ళకి ప్రేమ కలగాల్సిందే. ఎప్పుడు మనము ఆయనకు అనుకూలంగా అవి బాబాకి వచ్చేస్తుందండి, ఏం కొమ్మలు పోతుందో. బీజేపీ కంటే పెద్ద పెద్ద శత్రువులు తెలియరు. నన్ను బీజేపీ కంటే పెద్ద పెద్ద శత్రువులు తెలియరు. వాళ్ళే ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటే ఎవరో కూడా మనల్ని ఏం చేయలేరు. దేవుడు మనకు తోడు లేకపోతే మనం అందరికీ భయపడాలి. ఎన్ని పోస్టులు పెడతారు, పాస్టర్ గారు రేపు ఆదివారం సెలవు అంట, ఎవరంటండి శుక్రవారం, ఇంకేదో రకరకాల అక్కడ ఆ పాస్టర్ని ఇదే వెళ్ళి మీరు అర్థమైన చోటల్లో గుళ్ళు కట్టి ఊరుకుంటారా? ఆడాల స్థలంలోనూ గవర్నమెంట్ స్థలాల్లోనూ ఆక్రమించేసి చర్చలు కడితే ఊరుకుంటారు వాళ్ళు. నువ్వు దేవుని కొరకు ఏ త్యాగం చేయలేని ఎవరైనా ప్రశ్నిస్తారు. నీకు అర్థమవుతుంది? అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇంకా డ్రింక్ ఎవరైనా మిగిలిపోతే తాగండి కొంచెం. నిన్న ఒక వీడియో పెట్టారు. మీకు జరుగుతున్న విషయాలు చెప్తున్నాను, మీరు అపార్థం చేసుకోవద్దు. ఓ వీడియో పెట్టారు. ఓ పాస్టర్ గారు రోడ్డు కట్టంగా సమయం చేశారు చర్చి కట్టడానికి దారి పక్కన. వచ్చాడు, ఎవడో వచ్చి అడుగుతున్నాడు, క్రైస్తవులను ఆపేస్తున్నారు, క్రైస్తవులు అడ్డుకుంటున్నారు అంటున్నారు తప్ప ఈయన ఎక్కడ చేస్తున్నాడో ఎవడో కూడా చోట్ల. అన్నాను, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నీకు దేవుడి మీద అంత ప్రేమ ఉంటే దేవుని కొరకు నువ్వు ఏదైనా త్యాగం చేసి నువ్వు చేయి దేవుని కొరకు. అంటే రోడ్డు కట్టంగా అది ఎక్కడో కాలగట్టు ఉంది, ఆ స్కూల్ ఒకటి ఉంది, ఆ స్కూల్ గోడని బోటెట్టి ఈ పక్కన గోడ కట్టి చచ్చిగడి గుడికాయ ఏం కట్టాడు? ఈ పక్కనే ఓ గోడతో చచ్చిగడేశాడు. అవతల పక్క స్కూల్ గోడ ఉంది. ఆడు మంచివాడు కాబట్టి పోనీలు అన్నాడు. రేపు ఎవరైనా వాద్యాన్ని కట్టాడు వచ్చాడు అనుకో, ఏమంటాడు? మా గోడం చేసి నువ్వు ఇది కట్టావంటే మళ్ళీ ఈ దారి నడిచి ఒక అవసరమైతే ట్రాక్టర్ వెళ్ళే దారేది. ఆ ట్రాక్టర్ వెళ్ళే దాన్ని ఏం చేశాడు ఈయన అంటే అడ్డం వేసేసాడు. ఇప్పుడు ఏదన్నా అయితే అంటాడో క్రైస్తవులు అడ్డుకున్నారు రండి అంటే మనందరం వెళ్ళాలి. మన పోరాటంలో కూడా ఏముండాలి? న్యాయం ఉండాలి. దేవుడి స్తోత్రం. మన పోరాటంలో కూడా ఏముండాలి? న్యాయం ఉండాలి. మనకు అన్యాయంగా ఏం చేయకూడదు. ఎల్లవో నువ్వు న్యాయం చేయను, నేను ఎవరు అడ్డుకుంటావు చూద్దాం. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు న్యాయంగా వెళ్ళకపోగా ఎవరో వచ్చి నిన్ను మా దగ్గర ఎందుకు నువ్వు కట్టేవని అడిగితే మీరు అందరూ రండి అందరినీ క్రైస్తవులు అంటే ఎంతవరకు సాగుతుంది? మనుషులుగా మనకే అది రాంగ్ అనిపిస్తే మరి దేవుని దృష్టిలో ఇంకెంత తప్పు అవుతుంది. అది దేవుని బిడ్డలారా, యోసేపు మీదంటే యజమానికి ఏం కలిగింది? దేవునికి మీ మీద కటాక్షము కలుగునే కాక దేవుని స్తోత్రం. దేవుని
ప్రేమ నిన్ను ఆవరించును గాక. నీ న్యాయాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ యొక్క ఆలోచనలు బట్టి దేవుడు ఖచ్చితంగా నీ మీదకు తన మనస్సును రప్పించుకుంటాడు. దేవుని స్తోత్రం. నీ బ్రతుకులో ఉన్న జీవిత విధానాన్ని బట్టి అంటే వందం నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం యొక్కకు రాదంతే. నీ దేవుడు నీకు తోడై ఉంటే నీ అపాయమని నిన్ను చూసి భయపడుతుంది, నువ్వు దాన్ని చూసి భయపడటం కాదు. దేవుని బిడ్డ ఈ సత్యాలు తెలియకపోతే ప్రతిదానికి మనం ఏమవుతాం, మనం ఏదో జరుగుతూ ఉంటుంది. సంఘాలు అందరూ మరి మనకే తెలుసు, ఆ షూర్ అక్కడ అలాగంట కదండి, వచ్చే వారం నేను రాలేనులేండి. అందులో ఎంతవరకు న్యాయం ఉంది, అందులో ఎంతవరకు యథార్థత ఉంది, అక్కడ జరిగింది నిజమా లేకపోతే నా అనుభవంలో చెప్తున్నాను. మణిపూర్లో జరిగింది అసలు మతానికి సంబంధించిన గొడవే కాదు అది. దాన్ని అందరూ దీన్ని తిప్పేశారు. అది ఆ తెగలకు మధ్యన గొడవలు ఏం చేయాలి విన్నారా? అమ్మ వెనకాల ఉన్నాడు, అమ్మ జీవం చేతి వింటున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు క్రిస్టియానిటీకి సంబంధించిన గొడవలు కావాలి. మనోడు భలే పులిమేత పత్తి దాన్ని తెచ్చి దీంట్లో పెడుతున్నారు అంతే. చూసిన వాడికి ఏమనిపిస్తుంది, అయ్యో మీరు అంతా మానవుడికి వచ్చేస్తుంది. నాకు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు పెడతారు మీరు అని అడగాలనిపిస్తుంది. అడిగి నా మీద పడిపోతారు అందరూ కలిసి. నన్ను అర్థమవుతుందా? ఏంటంటే ఈ గ్రూప్ అందరూ ఒకటే, విశ్వాసం కలిగిన ఒకరే ఇద్దరు ఉంటారు. నమ్మకత్వాన్ని కలిగి నేను చూశాను ఈ మధ్యలో ఫోటోలు పెట్టారు. ఈ ఎమ్మెల్యే గారు, కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, ఇలా అందరూ కలిసి ఎమ్మెల్యే గారు పోయారు అంతే. ఎప్పుడు రిజల్ట్ వస్తారా, ఎవరు గెలుస్తారా? దేవుని దగ్గర రమ్మని వస్తారేమో, దేవుని దగ్గర 3 గంటలను గడుపుతారేమో, 1 గంట ప్రార్థన చేయమని చేస్తారేమో. ఆయన లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడంటే ఉదయం వెళ్ళాడు మధ్యాహ్నం వస్తాడని సార్ ఏం చేస్తారు, అక్కడే కూర్చుంటారు. అంటే ఆ దృష్టిలో దేవుడు ఏం చేయలేడని, మాకు ఏ సహాయము చేయలేడు. వాళ్ళంటారు మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్తారు కదా, మా చుట్టూ తిరుగుతున్నారు ఏంటి అంటారు. గెలిచారండి, ఆయన బాగానే ఉన్నాడు, మనకెందుకు వచ్చిన బాధ అది? దేవుని స్తోత్రం. దేవుని మీద మనకు ఆశ తక్కువ, లోకం సంబంధమైన వాటి మీద ఆలోచన ఎక్కువ. దీన్ని దేవుని బిడ్డలారా, అంటే యోసేపు ఫరో ఇంట్లో ఉన్న ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. పోతీఫర్ అంట అతని మీద చదువులో ఏం కలిగింది? కటాక్షం కలిగింది. ఎంత మంచి మాట అండి. ఆయన కటాక్షము కనుక మన మీదకి వస్తుంది. దేవుని బిడ్డల ఇక్కడ మీకు సత్యం చెప్తున్నా, మీరు దేవుని మందిరానికి వస్తున్నారు కనుక, దేవునితో కలిసి జీవిస్తున్నారు కనుక, ఎలాంటి ప్రమాదం మీకు జరిగినా వెంటనే దేవుడు మీ మీద జాలి పడతాడు. దేవుని స్తోత్రం. దేవుని కటాక్షం మీ మీదకి వచ్చేస్తుంది. ఒకవేళ ప్రమాదం నువ్వు తప్పించుకోలేకపోవచ్చు, ఆ ప్రమాదం జరిగిన వెంటనే దేవుని కృప మీ మీదకి వచ్చి ఆ ప్రమాదంలోంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు దేవుడు. దేవుని ఇస్తాడు. ఆ వ్యాధుల్లోంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు, ఆ ఇబ్బందుల్లోంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆయన కటాక్షము కలిగిన దేవుడు. కానీ నీ బ్రతుకు దేవునికి అనుకూలంగా ఉండాలి. మనము జీవితం దేవునికి అనుకూలంగా కనుకుంటే, నువ్వు దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే, యోసేపుకి మొదటి స్టెప్ అయిపోయింది. ఇంకా బాధలు లేవని కూడా గుంట నుంచి బయటకు వచ్చాడు. మనం కూడా కొంచెం బాధ నుంచి బయటకు వచ్చేసామనుకో ఇక సమస్యలు లేవని అనుకోవద్దు. నేను మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆయన చెయ్యాలని కాదు, నీ విశ్వాసాన్ని ఇంకా పెంచాలని, దేవుడి శక్తిని బాగా తెలుసుకోవాలని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా యోసేపు మీద కంట పోతీఫర్ హృదయంలో కటాక్షము కలిగింది. దేవుడు అతనికి ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. అందుకే చదవము, గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను మరియు అతడు తన ఇంటి మీద, ఇలా చూడండి, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి అతనికి కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. యోసేపు బానిసే,
కానీ పోతీఫర్ ఏం చేశాడంటే తన ఇంట్లో ఉన్నదంతా కూడా దానిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించేశాడంట. ఏముందో ఏమి లేదు. ఇంకా అంతమందికి అర్థమవుతుంది. అర్థం స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అప్పుడప్పుడు నా ప్రసంగాల్లో కొంచెం మీకు బాధ కలిగేలాగా మాటలు వస్తాయి. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, సరి చేయాలని. ఏది రాంగో తెలియకపోతే మనం సరవలేం. మనం మీకు అర్థమవుతుందా? ఒకసారి నేను మాట్లాడాలని కాదు, దేవుడు మాట్లాడతాడు మనం సరి చేయడానికి. మనం ఏం చేయడానికి? సరి చేయడానికి మాట్లాడతాడు అంతే తప్ప అదేదో ద్వేషం అనుకోకూడదు. మనం రాంగ్ వేలో ఉంటే నష్టపోయేది ఎవరు? నష్టపోయేది ఎవరు? నష్టపోతారు. తప్పు విధానంలో ఉంటే మనమే నష్టపోతాం. ఆ తర్వాత లభోదీపం అన్నా స్వభావం అందుకని ముందుగానే మనం ఏం చేయాలి? వాక్యము ద్వారా మనం సరిచేయబడాలి. చూడండి, లోక సంబంధమైన పని చేసే ఏ వ్యక్తి అయినా కూడా సక్రమంగానే పనిచేస్తారు తప్ప సరైన రీతిగా పని చేయకుండా ఎవరూ ఉండరు. మీకు అర్థమవుతుంది? ఈ గోడ కట్టిన మేస్త్రులు ఉన్నారు, అది ఎలా కడుతున్నారో చూసుకునే కడతాడు ఆయన. ఈ గుమ్మాలకు పెట్టిన ఆ మేస్త్రులు ఉన్నారు, అది ఎలా ఉందో చూసే పెడతారు. ఆ ఐరన్ పని చేసిన ఆయన, లేదా కరెంటు పని చేసిన ఆయన, ఈ ఫ్యాన్లు బిగించాయి. ప్రతి ఒక్కరు కూడా సరైన విధానంలో పెట్టకపోతే ఏది కూడా సరిగా పని చేయదు. మనము కూడా మనం సరైన రీతిలో లేకపోతే మన ఆత్మీయ జీవితం కూడా సరైన విధానంలో నడవదు. అంటే ఎక్కడైనా మనకి ఇబ్బంది కలిగించే మాట మనకి వస్తే మనం వెంటనే సెట్ అయిపోవాలి. సెట్ అయిపోతే మళ్ళీ ఆత్మీయతలోకి వచ్చేస్తాం, మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చేస్తాం, మళ్ళీ దీవుల్లోకి వచ్చేస్తాం. దేవుని బిడ్డలారా, అంచేత దేవుని వాక్యము మనలో ఉదయం నేను ఒక ఆయన చెప్తుంటే వింటాను, మన చేతులకు మురుకుంది. మురికంటుకుంటే ఏం చేస్తాం? మనం పని చేస్తాం. అంట్లతో ఉన్నారు, అంట్లతో అలాగొచ్చేది అవుద్దా? ఈ చేతులు కంటినా అదంతా పోవాలంటే ఏం చేయాలి? ఆ తాప దగ్గరికి వెళ్ళో లేకపోతే చెమ్ముతో నీళ్ళు కొట్టుకుని ఏం చేయాలి? చేతు కడిగితే శుభ్రం అవుతుంది. అలాగే వాక్యం కూడా మనల్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని ఇది ఏం చేస్తుందంటే శుభ్రపరుస్తుంది. యోసేపు జీవితంలో రెండో స్టెప్, మొదటిసారి గోతిలో పడ్డాడు. ఇప్పుడేమో పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్న పోతీఫర్ ఇంట్లో యోసేపు రాజే. దేవునికి స్తోత్రం. మన సంఘంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పొలం ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే తప్ప పనులు అవట్లా. నాకు నిన్న మన లక్ష్యవారం నాకు అనిపించి వాళ్ళతో కాసేపు మాట్లాడని వీళ్ళకి చెప్పానమ్మా, మీరందరూ కూడా మీరు ఎంత ప్రయాసపడుతున్నారు అంతగా నేనెంత ప్రయాసపడుతున్నాను అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. దేవుని స్తోత్రం. మీరు ప్రయాసపడేది దేవుని కొరకు, మీరు దేవుని కొన్ని కానుకలు తీసుకొచ్చేది దేవుని పరిచర్య కొరకు. దేవుని మీద అందుచేత మనం చేసే ఏ పని కూడా, ఒకవేళ మీరు ఇచ్చే ఆ కూల్ డ్రింక్స్ కూడా దేవుని కొరకే. ఏది కూడా వ్యర్థముగా నీళ్లు పోయేవానికి నీళ్లు పోయి పడతాయంట. దేవుని కొరకు ఏదైనా చిన్న సహాయం చేసినా అది మీకు దీవెనకరమే తప్ప అది మీకు నష్టం కాదు. యథార్థంగా బ్రతికినటువంటి యోసేపుకి దేవుడు ఏమైనాడు? పడేసి ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ దేవుడు విడిచిపెట్టడం లేదు. ఇష్మాయేలీలు వచ్చారు. ఇష్మాయేలీలు ఎవరు? ఇష్మాయేలు ఎవరు చెప్పగలరు? ఇంకా చెప్పండి. ఇంకా ఇష్మాయేలు ఎవరు? ఇస్సాకు ఎవరు? అబ్రహాం కొడుకు. మరి ఇష్మాయేలు ఎవరు? ఆగరు కొడుకు. తండ్రి ఎవరు? అబ్రహామే కదా. అబ్రహామే తండ్రి. ఇస్సాకు కంటే ముందు పుట్టినవాడు. ఆగరు ఎవరు? అసలు మామూలుగా హాగర్ ఎవరు అమ్మా? పని మనిషి. శారమ్మకి పని చేయడానికి తీసుకొచ్చారు. ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ ఇష్మాయేలు జాతి ఏమైపోయింది? ఎక్కువ పెరిగిపోయారు. వాళ్ళకే వీళ్ళు ఏం చేశారు? అమ్మేశారు. ఈయన ఎక్కడ రాబడ్డాడు? ఐగుప్తు దేశం. దేవుడు ఎందుకు చెప్తున్నానంటే స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను దీవించి ఉన్నతమైన స్థితికి తీసుకొస్తారు. దేవుడి స్తోత్రం. ఈ యోసేపు జీవితంలో జరుగుతున్నదంతా కూడా ఒక గొప్ప సంకల్పం. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు చూడు, అది దేవుని ప్రణాళిక. నువ్వు ఎప్పుడు దాన్ని తక్కువగా చేయకూడదు. దేవుడు
పిలుస్తాడు, నేను పిలవకపోవచ్చు, కానీ ఎవరో నీకు సువార్త చెప్పారు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఆ మాట చాలు, అదే నీకు దేవుని పిలుపుగా దానిని భావించాలి. దేవుడికి స్తోత్రం. నేను మాట చెప్పనా, పిలిచిన కంటే మీరు బాగా డెవలప్ అయిపోతారు. మీరు దేవుని స్తోత్రం. నన్ను సేవకు పిలిచిన ఆయన తక్కువ కంటే నన్ను దేవుడు ఇంకా ఎత్తెక్కిచ్చేశాడు. నీకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎవరినైతే పిలిచారో, సువార్త చెప్పి మీరు ఎవరినైతే రక్షించారో దేవునిలోకి, వాళ్ళు నమ్మకంగా ఉంటే పిలిచిన కంటే అభివృద్ధిలోకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? వాళ్ళ కంటే మిమ్మల్ని హెచ్చైన స్థితిలో పెట్టగలిగిన దేవుని దగ్గరికి మీరు వచ్చారు. దేవుని స్తోత్రం. ఆయన కటాక్షముతో ఉన్నాడు. 44 ఇంట్లో రోషం ఒక విధంగా రాజే. అమ్మ ఎవరండి అతను? అంటే దేవుని బిడ్డ, నువ్వు ఏ పని చేసినా అరే నేను బానిసనే కదా అని అనుకోలేదు. వేసావు ఆమె ఏమనుకోలేదు, నేను బానిసనే కదా, మరీ ఇంత చిన్న పోస్ట్ ఏంటి నాకు, మరి తక్కువ ఈ మాట ఈ పదం ఏంటి అని అనుకోలేదు. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం. నేను ఒకేసారి సింహాసనాన్ని ఎక్కితే నీకు ఎలా పరిపాలన చేయాలో తెలియదు. అమ్మ ఒకేసారి ఈ సింహాసనం మీద ఎక్కిస్తే నువ్వు ఎలా పరిపాలన చేయాలో తెలియదు. కాబట్టి కొంచెం దేవుడు ఏం చేస్తాడు, నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనందరం కూడా ఎవరినా సమానం. అమ్మ మనందరం ఎవరం మనం ముందు నేర్చుకోవాలి. ఆ తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తన చిత్తాన్ని అంతా కూడా మనం బయలుపరుస్తాడు. చదవం, ఇంకా చదువు. తన ఇంటి మీద తనకు కలిగిన అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోని, ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండేది. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ఇరుగు పొరుగులు కూడా బ్లెస్ అయిపోవాలి మీ ద్వారా. మీకు అర్థమైందండి? అమ్మ మీకు అర్థమైంది? మహాలక్ష్మి ఇంటి పక్క వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి గారు ఏమైపోవాలి, బ్లెస్ అయిపోవాలి. అంతే. ఏదో ఒక రోజు వాళ్ళు ఏం చేస్తారు, పెన్షన్ ఏం చేస్తారు తెలుసుకుంటారు. వాళ్ళు వీళ్ళ వల్ల మేమేమవుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం మనకు తెలుసుకోవాలి. దేవుని అభివృద్ధి అలాగుంటుంది. ఎంతమంది మేము బాగా ఆశీర్వదించబడాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఏమన్నా డబ్బులు ఇస్తానన్న దేవుడు ఇబ్బందులు చాలా మంది ఉన్నారు. మాకెందుకు వచ్చిందండి ఇలాగే లేని లేకుండా, తినకుండా, ఉండి ఉండకుండా ఈ బతుకు చాలండి అని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఆశీర్వదిస్తానన్నా కానీ ఏమంటున్నారు, మాకెందుకు వచ్చిన ఆశీర్వాదం అండి. ఆ కొద్దిపాటిలోనే మేము ఏం చేస్తాం, ఏదో ఆ గింజలు వేసుకుని ఏం చేస్తాం, ఆ పిల్లలకు కూడా ఏం చేస్తాం, అదే ఏదో పెడతా ఉంటాం. ఆ దీనిలో మాకెందుకండి అని చాలామంది ఉన్నారండి ఈ రోజులు. దేవుని ఆశీర్వాదం అంటే పెద్దలకి ఏం లేదు, పెద్ద ఆలోచన లేదు. ఇంటిలో ఉందంట, పొలంలో ఉందంట, ఐగుప్తీని ఆ పోతీఫారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, యోసేపుని బట్టి బహుగా ఆశీర్వదిస్తున్నాడు. కానీ యోసేపు ఎవరక్కడ, బానిసే. యజమానిగా ఉన్నాడు కానీ ఎవరతను, బానిస. ఆయన అనకపోవచ్చు కానీ ఇల్లు కూడా ఏమంటారు, ఖచ్చితంగా ఏమంటారు మన వాళ్ళే. యోసేపుని చూసి ఇతను వాళ్ళకు వండొచ్చుకున్నారు బానిసగా ఇతను. అందుకని మనుషులు మనం అలాగే ఎగతాళి చేస్తూ ఉంటారు. మనం పెద్ద ఏం చేయకూడదు, మనం పట్టించుకోకూడదు. దేవుడు బిడ్డలారు, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటారా? దేవుణ్ణి నమ్ముకోవటం అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే చాలా తక్కువ పని అనమాట. చాలా చిన్న చూపు ఏం చేస్తూ ఉంటారు. వాళ్ళకిలాగా మనం కూడా లేనిపోని అవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు చాలా మంచిగా ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చి ఎలా ఉంటుంది చూడండి. ఫంక్షన్కి వచ్చినాడు దేవుడి దగ్గరికి వస్తాడు జాను టెన్షన్గా. మీరు గుడికన్నా అంత టెన్షన్గా రారు. 12 అయిందంటే రెడీగా వచ్చేస్తారు అంతే. దేవుని స్తోత్రం. ఇది అర్థం లేదు. మీరు వెళ్ళి మళ్ళీ అర్థమన్నా మమ్మల్ని పొద్దేమనుకోండి. ఫంక్షన్ మాత్రం ఎలా వస్తున్నారు వాళ్ళు కరెక్ట్ టెన్షన్ అంతే. 12 అయిందంటే గంట లోపల కొట్టేస్తుంటే టకా టకా టక్కమ్మని. మన స్మైలీ పెళ్ళి కూడా వచ్చేసారు కొంతమంది.
మనకి ప్రార్థనకు వచ్చే వాళ్ళు రాలేదు, ఇంకా పెళ్లి కూతురు రాలేదు, పెళ్లి కొడుకు రాలేదు. భోజనాలు పెట్టేది మేము చాలా ఇంకా ఉండలేమన్నారు వాళ్ళు. ఏం చేసే అర్థం కాదు. మనకేమో మన 12 అంటే మనకు 1:02 అవ్వాలి. ఆ టెన్షన్కి ఏం చేస్తారు, 12 అంటే 12కి వచ్చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఏం పెట్టేవని అడగరు, ఏడు పెడితే చక్క తినేసి వెళ్ళిపోతారంటే. దేవుని స్తోత్రం. నాకు అది లేదేంటి ఇది లేదేంటి అని ఏమి అడగరు. చక్క ఏది ఉన్నా మనం వెళ్ళినా సరే ఏది ఉంటే అది ఏం చేయాలి, తినేసి వచ్చేయాలంటే. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అది అందుచేత దేవుడు మన దీవించి ఇది ఎన్నో స్టెప్, ఇది మొదటి స్టెప్ ఏంటి, మొదటిదేమో గోతులో పడేస్తారు, రెండోదేమో బానిసగా అమ్మేశారు. దేవుడు అన్నదమ్ముల కటాక్షం కలిగించి గోతు నుంచి పైకి తీశాడు. ఇక్కడేమో పోతీఫరు ఆయన మీద కటాక్షము కలగజేసి ఆ ఇంటిలో యోసేపు. ఈ రోజు మన సంఘంలో అలాంటి విశ్వాసులు ఉంటే అంత బాగుంది. నన్ను అలాంటి విశ్వాసం ఉన్నారు, లేరని కాదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా సంఖ్య ఏమయ్యాలి, పెరగాలి. దేవుని బిడ్డలారా, మన అభివృద్ధి తిమోతితో పౌలు అంటే మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడడం అంటున్నాడు. మన అభివృద్ధి చూడగలిగిన ఎంతో మంది ఉన్నారండి. దేవుని స్తోత్రం. మన సంఘం యొక్క అభివృద్ధి వచ్చిన వాళ్ళందరికీ ఎలా కనబడుతుంది, తేట. అవునా కాదా? అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మన సంఘానికి వచ్చే వాళ్ళందరికీ ఈ సంఘం యొక్క అభివృద్ధి ఎలా కనబడుతుంది, తేట. అదే మన వచ్చిన అలా లేదే, మేము వచ్చినప్పుడు ఎలా లేదే, కానీ ఇప్పుడు ఏమైంది, చాలా మార్పు కనపడుతుంది, చాలా ప్రత్యేకత కనపడుతుంది. అంటే ఇది ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. దేవుని స్తోత్రం. సంఘంలో దేవుని కొరకు పనిచేసే వాళ్ళు ఉంటే సంఘం ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. మూడో స్టెప్లోనికి వద్దాం. చూడము 21వ వచనం. నానా చదవం చేశాడు. చదవం. యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి, చూడండి, అతని మీద చెరసాల అధిపతికి మళ్ళీ కటాక్షము కలిగినట్లు చేశాను. దేవుని స్తోత్రం. ఇది ఒకసారి గమనించాలి. చాలా బాగుంది, అంత బాగుంది. పోతీఫరు ఇంట్లో యోసేపు పరిస్థితి ఎలా ఉంది, చాలా బాగుంది. అతనే ఏంటంటే అక్కడ యజమాని. పోతీఫరు ఏముందో ఏమలేదు, ఏం చేయట్లేదు, చూసుకోవట్లేదు. నమ్మకంగా ఉంటే ఎవరైనా సరే, యజమానులు ఎప్పుడు కూడా నమ్మకమైన పనివారు కొరకు ఎదురు చూస్తారు. యజమాని వస్తాడంటే మాకేసి పెద్ద పెద్ద పాకలు ఉంటాయి, పెద్ద పెద్ద గేదెలు షాల్లో ఉంటాయి. మీరు చూసాం బహుశా కొంతమంది లక్ష్మీ గారు, మీరు ఎక్కడ చూసారు అలాంటివి? రాజకుమారి తెలియచ్చు. పెద్ద పెద్ద పాకలు. అవి పాకలు ఎలా ఉంటాయంటే మామూలుగా ఉన్నవాళ్ళు పేదోళ్ళు 4-5 ఇల్లు కలిపితే ఎంత ఉంటుందో అంతంత పాకలు ఉంటాయి. పాకల్లోనే కరెంట్ ఉంటుంది. దాన్ని చూసుకోవడానికి ఒక నమ్మకమైన పనివాడు ఉంటాడు. రాజు కూడా 4 గంటలకే లేచి వచ్చేస్తాడు అక్కడికి. మరి యజమాని 4 గంటలకు వస్తే మరి పనివాడు ఏం చేయాలి? పనివాడు ఇంకా ముందున్నారు. అని అర్థమవుతుందా? వాళ్ళ పనులు ఎలాంటి ఆయనకంటే ముందొచ్చి ఉంటారు. ఇక్కడ ముందొచ్చుంటే అప్పుడు యజమాని ఏం చేస్తాడంటే అక్కడికి వస్తాడు. ఇక అక్కడ ఏం ఉందో ఏమి లేదో తన యజమాని వచ్చేటప్పటికి అదంతా శుభ్రం చేసి ఉంచాల్సిన బాధ్యత ఎవరిదే? ఆ పని చేసే నమ్మకస్తునిదే. యోసేపు అలాంటి నమ్మకం కలిగిన ఒక స్టెప్లో ఆ విధంగా ఉన్నాడు, రెండోసారి ఈ విధంగా ఉన్నాడు. ఇంటంతా యజమాని అతని అయినా కానీ మళ్ళీ శోధన వచ్చింది. మళ్ళీ ఈసారి ఎక్కడికి వచ్చాడు? చెరసాలకే వచ్చేసాడు. ఇంకా ఆ స్టోరీలోకి మనం వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వచ్చేసాడండి? చెరసాలలోకి వచ్చేసాడు. మనం ఎప్పుడన్నా దేవుడు మనం బ్లడ్ చేసి ఎప్పుడన్నా మన చిన్న సమస్య వస్తే ఎందుకు వచ్చింది బాధ అంటాం. మనం ఎందుకు వచ్చింది కష్టం? నువ్వు అందులో కూడా నమ్మకం ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? మరొక మెట్లోకి ఎక్కిస్తాడు. దేవుడి స్తోత్రం. యోసేపుని పైకెత్తాలనేది దేవుడి చిత్తం.
అయినా కానీ సమస్యలోకి వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చాడు? చెరసాల్లోకి. మీకు ఒక సత్యం చెప్పరా, ఐగుప్తు చెరసాల్లో పడ్డాడంటే ఆడు బయటకు వస్తాం ఇంపాసిబుల్. అది ఐగుప్తు చెరసాల్లో పడితే ఆడు బయటికి రావటం ఇంపాసిబుల్, అది జరగని పని. కానీ యోసేపు ఎక్కడికి వచ్చాడు? బయటికి రావటానికి దేవుడు మార్గాన్ని సుగమం చేశాడు. దేవుని స్తోత్రం. అదే దేవుని పిల్లలు బాధల్లో ఉన్న వాళ్ళు ధనవంతులే, దేవుని స్తోత్రం. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళే, శత్రువుల మధ్య ఉన్న వాళ్ళు దీవెనకరమైన వ్యక్తులే. ఏ సమస్య నేను ఏది చేయకుండా అంటే నువ్వు దేవునికి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నీ నమ్మకత్వమే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెరసాలలో కూడా యోసేపు నమ్మకంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.